చెప్పిన తర్వాత ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. నాయుడుపాలెంలో ఈరోజు సుమారు ₹1 కోటి అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే సతీష్ అన్న చాలా రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా చేసుకుంటాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఈరోజు ప్రతి గ్రామం బాగుండాలని, గ్రామంలో అన్నిటికన్నా రోడ్లు చాలా ముఖ్యమని, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకపోయినా ఈ రోజు మనం ఈ గ్రామాల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనము ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది. అదే విధంగా మనం ఈరోజు 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ తో 1.5 2.5 కిలోమీటర్లు రోడ్డు ఉంటే ఇక్కడ 1.5 కిలోమీటర్లు వేయడం జరిగింది. ఇంకా 1 కిలోమీటర్ 1.40 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. 1.10 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. 2.5 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 50 లక్షలతో వేసుకున్నాం. దానికి ఇంకా ఎస్టిమేషన్ ఒక 40 లక్షలు వేయించున్నాం. అది కూడా త్వరలో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి ఎంత ముఖ్యమైన అభివృద్ధి పనులు జరగాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారో మీకు అందరికీ తెలుసు. అందుకనే ఈ రోజు మనం ఈ రోడ్లు ఈ మాత్రం వేసుకోగలుగుతున్నాం. ఈ మాత్రం జరిగింది కాబట్టి ఈ రోజు మనకి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి PMGSY లో 2వ ర్యాంక్ లో ఉన్నాం. గతంలో 19వ ర్యాంక్ లో ఉన్నాం. ఈ రోజు మనం 2వ ర్యాంక్ లో ఉన్నాం. రోడ్డు వేసుకున్న ఈ నాణ్యతని బట్టి ఊర్లో గత ప్రభుత్వాలు టెంకాయ కొట్టి వదిలేసిన ప్రతి పనిని ఈ రోజు మనం గుమ్మడికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. దానికి నిజంగా కూడా చాలా మన ప్రభుత్వం ఎంత అండగా ఉందో అభివృద్ధి పదంలో మీరందరూ తెలుసుకోవాలి. అదే విధంగా మనకి ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో మీకు అవన్నీ ఈరోజు గుర్తుండే ఉంటాయి. అవన్నీ కూడా ఇంచుమించు 90% మనం పూర్తి చేసుకోగలిగాం. అవ్వాతాతలకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అన్నది ఒకటి ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు త్వరలో ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేశారు. మేబీ ఈ నెలాఖరు లోపల తల్లికి వందనం తిరిగి మళ్ళీ అందరు తల్లుల అకౌంట్లలో కూడా పడబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో సేవలు ఇచ్చాం. ఈ మాదిర మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అన్నిటికన్నా ముందుగా ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాం మనం వచ్చిన తర్వాత అని చెప్పాం. రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్ర వేసి అందరికీ అందించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతు సోదరులకు అందరికీ కూడా సరిపోయే విధంగా యూరియా అందించాం. అలాగే మనం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కూడా అదే మాదిరి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలుస్తూ మనకి CMRF చెక్కులు ఇప్పుడు వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 1000 మందికి 10 కోట్ల పైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందివ్వడం జరిగింది. 770 కోట్ల అభివృద్ధి పనులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుపుకోవడానికి అండగా నిలిచిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోవూరు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా కడవలూరు మండలంలో
కిసాన్ సెల్స్ లో 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కిసాన్ సెల్స్ లో ఈ రోజు మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదలిక తీసుకొచ్చి మన కోరు కాన్స్టిట్యున్సీలో ఉన్న బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు వచ్చే రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయని చెప్పడానికి కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.